హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరికీ కూడా ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ అంటే సాధారణంగా అందరూ ఏమనుకుంటారు? బంగారం కొనాలి అని అనుకుంటారు కదా! కానీ బంగారం కొనడం కాదండి ఈరోజు చేయవలసిన పనులు. ఈరోజు చేయవలసిన పనులు అసలు విశిష్టత ఏంటనేది సింపుల్‌గా చెప్తాను చూడండి. ఈరోజు సాక్షాత్తు నరసింహస్వామి అవతరణ ఇచ్చిన రోజనమాట. అంటే ప్రహ్లాదుడి కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారం సాధించిన రోజు. అలాగే సింహాచలంలో స్వామివారికి అద్భుతమైనటువంటి చందనోత్సవం జరుగుతుంది ఈ రోజు నాడు. అలాగే ఈ రోజు గనక శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని గనక పూజించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనందరికి కూడా లభిస్తాయి. అలాగే ఈరోజు ఏ పని చేసినా అది అక్షయమవుతుంది. అంటే మనం చేసిన పని అభివృద్ధి అయ్యి గొప్పగా విజయాలు సాధిస్తారు. అలాగే ఈ రోజు గనక మీరు దాన ధర్మాలు చేశారనుకోండి, ఎవ్వరికైనా గాని దాన ధర్మాలు చేస్తే వాటిలికి కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. అది ఈ రోజు యొక్క సారాంశం. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.